భారత్కు సాయంపై ఐదోసారి పదే పదే ప్రస్తావిస్తున్న ట్రంప్. సో భారతదేశానికి నిధులు పోయినాయి, ఎట్లా పోయినాయి, ఏం కథ, ఎవరు ఇచ్చిరు, ఎందుకు ఇచ్చిరు అని చెప్పేసి సుంకాల గురించి కూడా మాట్లాడుతున్నట్టు ట్రంప్. మరి భారతదేశానికి రాలేదంటారు. ఆ వార్తను చూద్దాం. సో భారత్లో ఓటింగ్ను పెంచేందుకు బైడెన్ హయాంలో అమెరికా చేసిన సాయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. తాజాగా శనివారం ఐదోసారి ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. భారత్కు 182 కోట్లు కేటాయించిన అంశాన్ని గుర్తు చేశారు. ఆ దేశానికి ఈ నిధులు అవసరం లేదని వాషింగ్టన్లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్లో ఆయన మరోసారి స్పష్టం చేశారు. అమెరికా సహాయాన్ని భారత్ అవకాశంగా తీసుకుంటోందని ఆరోపించారు. భారత్ ఎన్నికల కోసం 182 కోట్ల రూపాయలు సాయం చేశాం. అదేం దారుణం, ఓటర్ ఐడి వంటి వాటిలో మనకే వారు సాయం చేయొచ్చు కదా, ఇది మంచిది కాదా? మనం భారత్లో ఎన్నికలకు డబ్బులు ఇస్తున్నాం, వారికి అవి అవసరం లేదు. వారు మనల్ని అవకాశంగా తీసుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో అదే ఒకటి. సో అమెరికాకు సంబంధించిన ఎగుమతులు ఏవి చేసిన దానికి ఎక్కువ పన్నులు వాళ్ళే విధిస్తారు. వాళ్ళకు మనం ఓటర్లకు పైసలు ఇచ్చేది, ఎన్నికలకు పైసలు ఇచ్చేది ట్రంప్ అంటుండు. వారికి మనం భారీగా డబ్బులు ఇస్తున్నాం, వారి ఎన్నికలకు సాయం చేస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. సో బంగ్లాదేశ్కు యుఎస్ ఎయిడ్ ద్వారా 250 కోట్లను $29 మిలియన్ సాయంగా అందించామని, ఆ నిధులతో వారు కరుడుగట్టిన కమ్యూనిస్టులకు ఓటేశారని ట్రంప్ పేర్కొన్నారు. ఆ నిధులు ఎన్నికలకు కాదని చెప్పేసి కేంద్రం అంటుంది. ఆ 182 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికలకి ఇయ్యలే అమెరికా ప్రభుత్వం అని కేంద్రం అంటుందట. యుఎస్ ఎయిడ్ ద్వారా భారత్లోని 7 ప్రాజెక్టులకు 2023-24లో 6,498 కోట్లు అంటే $750 మిలియన్ నిధులు వచ్చాయని, ఎన్నికల్లో ఓటింగ్ను పెంచడానికి కాదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. సో భారత ప్రభుత్వంతో కలిసి యుఎస్ ఎయిడ్ ఈ ప్రాజెక్టులపై పనిచేస్తోందని వెల్లడించింది. అమెరికా సాయంపై రాజకీయ దుమారం చెలరేగుతున్న వేళ కేంద్ర ఆర్థిక శాఖ ఈ వివరణ ఇచ్చింది. ఈ కాలంలో ఎన్నికల్లో ఓటింగ్ పెంచడానికి ఎటువంటి నిధులు రాలేదని చెప్పేసి చెప్తారు. సో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని, వాస్తవం లేదని, అవి అసలు ఎన్నికల కోసం రాలేదని చెప్పేసి మన కేంద్ర ఆర్థిక శాఖ అయితే ప్రకటించింది. ట్రంప్ తోటి ఎన్ని రోజులు ఉన్న ప్రమాదం ఉన్నట్టుంది కదా.